తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో అధిష్టానాన్ని కలుద్దామంటే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రాహుల్ గాంధీ కలుస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను రాహుల్ గాంధీ కలుస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ కలుస్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు రాహుల్ గాంధీ ఫోన్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని మాత్రం కలుస్తలేదు. రీజన్ ఏందో తెలుస్తలేదు. ఇప్పుడు మొన్న కేరళ ఎన్నికలు జరిగినాయి. కేరళ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేయిండు. రాహుల్ గాంధీని కలవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిండు. 2 రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే వెయిట్ చేసిండు. రాహుల్ గాంధీ కలవలే. ఆఖరికి కేసీ వేణుగోపాల్ని రేవంత్ రెడ్డి కలిసిండు. ఆయనంతా మళ్ళీ తెలంగాణకు వచ్చేసిండు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీతో 20 నిమిషాల పాటు మాట్లాడిండట. రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. తెలంగాణలో ఎట్లుంది పరిస్థితి, మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, బీఆర్ఎస్ పార్టీ కథ ఏంది, బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నదా, మళ్ళీ బీఆర్ఎస్ డౌన్ ఉన్నదా, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందని చెప్పి రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డితో చాలాసేపు మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డిని చాలా విషయాలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. నేను స్క్రీన్ మీద ఒక ఫోటో పెడుతున్నా చూడండి. రాజగోపాల్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటో కూడా ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్లో, తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన పోస్ట్ చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. మా లీడర్తో నేను కలిసిన, మా లీడర్తో నేను ఢిల్లీలో మీట్ అయినా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక ఫోటోని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తన సోషల్ మీడియాలో తను మొత్తానికి పెట్టుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలిసిండు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండు. రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డితో దాదాపు 20 నిమిషాల పాటు డిస్కస్ చేసిందట. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డిని ఎందుకు కలుస్తలేడు, రేవంత్ రెడ్డితో ఎందుకు మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రాత్రి ఢిల్లీకి పోతున్నారు. పొద్దుగాల 7 గంటలకు 8 గంటలకు మల్లికార్జున ఖర్గే తోటి, వేణుగోపాల్ తోటి, లేకపోతే రాహుల్ గాంధీతో మాట్లాడుతురు, కలుస్తురు, చెప్పాల్సినవి మొత్తం చెప్తురు, వాళ్ళ గురించి వాళ్ళు లాబింగ్ చేసుకుంటారు. మళ్ళా ఇమీడియట్లీ మధ్యాహ్నం వరకు, రేపు మధ్యాహ్నం వరకు మళ్ళా వచ్చేస్తారు. రాత్రే ఢిల్లీకి పోడు, హైకమాండ్తో మాట్లాడు, తెల్లవారుజామున మధ్యాహ్నం వరకు మళ్ళీ తెలంగాణలో ఉండడు. మళ్ళీ మంత్రులు కూడా గన్మెన్లు తీసుకోపోతలేరు, మంత్రులు పిఎల్ఎన్ కూడా తీసుకోపోతలేరు. డైరెక్ట్ వీళ్ళకి నమ్మకంగా ఉండేటటువంటి 2 ముగ్గురు తీసుకొని ఢిల్లీకి పోతారు, హైకమాండ్తో మాట్లాడుతారు, మళ్ళీ వచ్చేస్తారు. అసలు ఎందుకు పోతారు మంత్రులు?